మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా కోటి సంతకాల సేకరణ చేపడుతుంది వైసీపీ పార్టీ. మరి దీనికి కారణం ఏంటి తెలుసుకుందాం. ప్రధాన కారణం ఏంటి? కోవిడ్ టైంలో వైద్యం గురించి ఎంత ఇబ్బంది పడ్డాము అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా జనాల్ని దోచుకోవడం కానీ ఆ ప్రాణాలని కూడా ఎట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా సరైనటువంటి వైద్యం చేయక ఎంత ఇబ్బందులు పెట్టాయి అన్నది చూసాం. ఆ రోజు ఆదుకున్నది కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్సే. ఆ ఉద్దేశంతో కోవిడ్ వెళ్ళిపోగానే అప్పటిదాకా కూడా గవర్నమెంట్ పరంగా కేవలం 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలే ఉంటే ఒకేసారి 17 కాలేజెస్కి పర్మిషన్స్ తీసుకురావడం, అన్ని కాలేజెస్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్ని క్లియరెన్సెస్ తీసుకోవడం చాలా కష్టమైన పని. మరి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి 3 షిఫ్టుల్లో వాటన్నిటి కూడా కంప్లీట్ చేయాలని అనుకున్నట్టుగా 2023కి 5 కాలేజీలను కంప్లీట్ చేయడం జరిగింది. 25కి ఇంకొక 5, 26కి 7 కాలేజీలు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆయన చెప్పిన మాట ప్రకారం అన్నింటిని కూడా కంప్లీట్ చేసుకుంటా 23కి 5 కాలేజీలను కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అవి కాకుండా ఇంకొక 2 కాలేజీలు కూడా ఆయన పూర్తి చేసినారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా 10 కాలేజీలు పెండింగ్ ఉంటే ఆ 10 కాలేజీలు మేము కంప్లీట్ చేయడానికి మాకు 23 సంవత్సరాల దాకా టైం పడుతుంది. కాబట్టి మేము వీటన్నిటిని కూడా చెయ్యము. వీటన్నిటిని కూడా మేము ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తామని చెప్పి దానికి పీపీపీ మోడ్ అనేది ఒకటి తీసుకొని వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులకి ఆ కాలేజెస్ అన్నింటినీ కూడా అమ్మకానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం.